నమస్కారం వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఆర్టీసీ నూతన బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. పలు అంశాల వెల్లడి. పట్టణ సుందరీకరణ పరిశుభ్రతకు సహకరించాలన్న కమిషనర్ సుభాష్ చంద్రబోస్. పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి స్థల పరిశీలన. వినుకొండ పట్టణాన్ని స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిబంధనలకు అనుగుణంగా బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణముగా తీర్చిదిద్దుటకు మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు సూచనల మేరకు పట్టణమున బస్టాండ్ సమీపంలో సురేష్ మహాల్ రోడ్ ప్రాంతంలో మార్కాపూర్ రోడ్ ఏరియాలో కొత్తగా 3 పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణానికి స్థలమును మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ గుర్తించారు. అలాగే ప్రస్తుతం పట్టణంలో వినియోగంలో ఉన్న మరుగుదొడ్లను తనిఖీ చేశారు. ప్రజలు కూడా పట్టణం యొక్క శుచి శుభ్రత కాపాడుటకు సహకరించాలని, ఎక్కడ పడితే అక్కడ మలమూత్ర విసర్జన చేయరాదని, పట్టణాన్ని సుందరంగా దుర్గంధ రహిత బహిరంగ మలమూత్ర విసర్జన రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణం ఆర్టీసీ బస్టాండ్ నందు 4 నూతన బస్సులను వినుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ప్రారంభించారు. మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావుతో కలిసి ప్రారంభించి ఆయన పలు అంశాలను వెల్లడించారు. ఈరోజు ఆర్టీసీ కొత్త బస్సులు 4 ప్రారంభిస్తున్నాం. అంటే ప్రతి వారం కొత్త బస్సులు ఓపెన్ చేయడమే ఆ విధంగా జరుగుతుంది. గత 100 రోజుల కార్యక్రమం నుండి ఇప్పటిదాకా సుమారు 25 బస్సుల పైన ఒక్క వినుకొండ డిపోలోనే కొత్త బస్సులు ప్రారంభించాం. అలాగే ఐర్ బస్సులు పెట్టే వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నాం. ప్రయాణికుల సౌకర్యం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 300 పైన బస్సుల్ని ఈరోజు ఆర్టీసీలో కొత్త బస్సులు పెంచి ఆ డొక్కు బస్సులన్నీ కూడా షెడ్లు పంపించడం జరిగింది. గత ప్రభుత్వంలో కొత్త బస్సుల మాట ఊసే లేదు. 5 సంవత్సరాల్లో వినుకొండలో ఒక్క కొత్త బస్సు తీసుకురావడం చేత కాలేదు అన్నాడు ప్రభుత్వం. కనీసం ఇక్కడ బస్ స్టాండ్ లో మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు. కనీసం టాయిలెట్లు కూడా రిపేర్ చేయించలేదు. కొత్త టాయిలెట్లు కట్టడం కాదు, ఉన్న టాయిలెట్లు రిపేర్ చేయలేకపోయారు గత ప్రభుత్వంలో. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏం చేశారండి? దోచుకోవడం, దాచుకోవడం, ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవడం తప్ప మీరు ఏమైనా ప్రజల సమస్యలు పట్టించుకున్నారా? ప్రయాణికులు ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు ఏమైనా పట్టించుకున్నారా గత ప్రభుత్వంలో? ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రయాణికుల కోసం చాలా దూరదృష్టితో ఆలోచిస్తా ఉంది. అట్లాగే మాచల్ నుండి చెన్నైకి ఒక బస్సు ఏర్పాటు చేశాం. అలాగే వినుకొండ నుండి మాచల్ నుండి 2 బస్సులు హాస్పిటల్ కి, ఎయిమ్స్ హాస్పిటల్ కి 2 బస్సులు ఏర్పాటు చేశాం. అలాగే ఇప్పుడు కొత్తగా 25 బస్సులు ప్రారంభించడమే కాదు, భవిష్యత్తులో 1.5 నుండి 2 కోట్లు అంచనాలు వేయించి ఎంత అవసరమైందంతా ఒక ప్రణాళిక వేయించి దానికోసం వినుకొండ డిపోని కొత్త డిపో మోడర్నైజేషన్ చేస్తాం, కొత్త డిపోని నిర్మిస్తాం. గత పాలకులు పట్టించుకోవాలా, మాకు బాధ్యత ఉంది. ప్రజలు మమ్మల్ని నమ్మకంతో గెలిపించారు. ఖచ్చితంగా చంద్రబాబు గారి సహకారం, అలాగే మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారి ట్రాన్స్పోర్ట్ మంత్రి గారి సహకారంతో ఖచ్చితంగా వినుకొండ డిపోని కొత్త డిపో ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేపడతాము. రానున్న 3 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసే విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే క్వార్టర్స్ కూడా శిథిలావస్థలో ఉన్నాయి. వాటిని కూడా ఏం చేయాలో అవసరమైతే డిస్మెంటల్ చేసి దాన్ని కూడా కొత్త బస్ స్టాండ్ నిర్మాణం కోసం, కొత్త గ్యారేజ్ నిర్మాణం కోసం వీటన్నిటికీ ఫెసిలిటీస్ ఉండే విధంగా నిర్మాణం పూర్తి చేస్తాము. అట్లాగే ఈ రోజు గ్రామాలకు వెళ్ళడానికి కొత్త బస్సులు సర్వీసులు ప్రారంభించాలని చెప్పేసి డిఎం గారిని కోరడం జరిగింది. వారు స్కూల్ పిల్లలకు అనుకూలంగా కొన్ని బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ 100 రోజుల్లో. ఎందుకంటే చదువుకునే పిల్లలు కూడా ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పేసి వారి కోసం కూడా కార్యక్రమాలు చేశాం. భవిష్యత్తులో కూడా ఇంకొన్ని కొత్త కార్యక్రమాలు తీసుకొస్తాం. పల్లెటూర్లకి ప్రయాణికులకి సౌకర్యం కోసం కొన్ని కొత్త బస్సులు కూడా తీసుకొస్తాం, కొత్త సర్వీసులు స్టార్ట్ చేస్తాం. గతంలో చూశారు ప్రజలందరూ కూడా, ఎక్కడ చూసినా ఏమంటే కనీసం గుంటలు కూడా ఎందుకు పొడిచలేదు ప్రభుత్వం? 5 సంవత్సరాలు ఎక్కడన్నా కొత్త రోడ్లు వేసారా జగన్మోహన్ రెడ్డి పాలనలో? ఎందుకే లేదు? కొత్త రోడ్లు ఎందుకే లేదు? కనీసం గుంటలు ఎందుకు పొడిచలేదు? అది జగన్మోహన్ రెడ్డి పాలన. ఖచ్చితంగా మేము వినుకొండ నుండి గుంటూరు దాకా 4 లైన్ హైవే నిర్మాణాన్ని చేపట్టబోతున్నాం. జస్ట్ గంట సేపట్లోనే గుంటూరు చేరుకునే విధంగా రోడ్డు విస్తరణ చేపడుతున్నాం. అట్లాగే వినుకొండ నుండి నాగులవరం వెళ్తే అక్కడ హైవే నార్కెట్పల్లి హైవేకి వెళ్ళటం జరుగుతుంది. అక్కడ దానికి కూడా ఉన్న రోడ్డుని డబల్ రోడ్ చేసి మంచి కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టాలనుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో కనీసం గుంటలు కూడా పూడ్చలేకపోయారు. ఆ నాగులవరం రోడ్డు గాని చాలా రోడ్లు. ఇది ప్రజల
ప్రజలందరూ తెలిసిన విషయమే. ఈ రోజు బాధ్యత అయిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. మోడీ గారి సహకారంతో కూడా కొత్త నిధులు తీసుకొస్తాం రాష్ట్రానికి. అమరావతి రాజధానికి ఇచ్చారు నిధులు, అలాగే పోలవరం ప్రాజెక్టుకి ఇచ్చారు నిధులు. మోడీ గారు సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే రాష్ట్రానికి ఒక ప్రయోజనం జరగాల్సిందే. ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాడా అన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఏ రోజైనా పోలవరానికి గాని అమరావతి రాజధానికి గాని నిధులు తీసుకొచ్చాడా? ఎందుకు తీసుకురాలేదు? సొంత ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళకి, రాష్ట్ర ప్రయోజనాలు గాలికి వదిలేశారు జగన్మోహన్ రెడ్డి పాలనలో. అందుకే ఈ రోజు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఈ రోజు ముందుకెళ్తున్నారు. ఇక భవిష్యత్తులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడానికి కొత్త బస్సులు కొనమని చెప్పేసి చంద్రబాబు గారు మంత్రి గారిని ఆదేశించడం జరిగింది. మళ్ళీ రవాణా శాఖ మంత్రి గారు తప్పనిసరిగా కొత్త బస్సుల నిర్మాణం అంతా కూడా ప్రొక్యూర్మెంట్ అయిన తర్వాత తొందరలోనే కొత్త బస్సులు స్టెప్ బై స్టెప్ మొత్తం కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు గారు కల్పించబోతున్నారు. ఎన్నికలకు ముందు ఏవైతే హామీ ఇచ్చారో ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటా ముందుకెళ్తున్నాం. అట్లాగే భవిష్యత్తులో ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం అందించడం జరుగుతుంది. అలాగే దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నారు. ఆ విధంగా ప్రజలకి ఏవైతే హామీ ఇచ్చారో ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకునే దిశగా ముందుకెళ్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కన మల్లికార్జున గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. మన ఆర్టీసీ డిఎం గారికి ప్రత్యేక శుభాకాంక్షలు. కొత్తగా వచ్చి వారు బాధ్యత చేపట్టారు. జె నాగేశ్వరరావు గారు ఆర్టీసీ డిఎం గారికి వారికి అభినందనలు తెలియజేస్తున్నా. గంగాధర్ గారు వారు కొత్తగా బస్సుల్ని మన వినుకొండ డిపో నుండి కొత్త బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 9 బస్సుల దాకా వారి సైడ్ నుండి ఇక్కడ పెట్టాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా గంగాధర్ గారికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఇంకా భవిష్యత్తులో కొత్తగా హైర్ బస్సులు అని కూడా ప్రోత్సహిస్తాం. మా ప్రయాణికుల యొక్క సౌకర్యం మాకు ముఖ్యం కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారి చేతుల మీదుగా మన ఆర్టీసీ డిపోలో 4 కొత్త బస్సుల్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. సరే, మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దరిదాపుగా 25 బస్సుల్ని మన కొత్త బస్సుల్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మనకి నేషనల్ హైవేలు శాంక్షన్ అయినాయి. 4 లైన్స్ రోడ్లు, అదే విధంగా హైవే టు హైవే, నాగులవరం రోడ్లు, ఈ విధంగా మెయింటెనెన్స్ కూడా నిన్ననే ఎమ్మెల్యే గారికి 3 కోట్ల రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ గుంతలు కూడా పూర్చే కార్యక్రమాన్ని చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి కార్యక్రమం, సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం బాధ్యతగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, మరీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గౌరవనీయులు ఆంజనేయులు గారు అనునిత్యం ఈ నియోజకవర్గంలో ఈ 4 నెలల కాలంలో కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ఈ బస్సులు ఏర్పాటు చేసినటువంటి గంగాధర్ గారికి, అదేవిధంగా చిన్నబాబు గారికి, డిఎం గారికి, గౌరవ ఆర్టీసీ సిబ్బందికి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తారు. శాంతి ఆశ్రమ ట్రస్ట్ వినుకొండ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రదాత, నిత్య అన్నదాత, హిమాలయ గురువు దివ్య ఆశీస్సులతో వినుకొండ మండలం విఠలరాజుపల్లి సాయి బృందావనంలో దేవీ శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వారు మాట్లాడుతూ 9 రోజులు రాజశ్యామల యాగం గురూజీ చేతుల మీదుగా ప్రతిరోజు కుంకుమ పూజ చేపడతారని తెలిపారు. అక్టోబర్ 9న జరిగే కార్యక్రమంను జయప్రదం చేయాలని బీఎస్పీ నాయకులు పిలుపునిచ్చారు. వినుకొండ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో కరపత్రాలను విడుదల చేసిన వారు కార్యక్రమంను జయప్రదం చేయాలని కోరారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.